జైర్ భద్రకు సన్నమో నమ కర్మ సిద్ధాంతం నడుస్తుంది జాగ్రత్త. ఎవరికి వారంటీ లేని గ్యారెంటీ లేని జీవితాలు ఉంటాయి. ఏదో విర్రవీగదండి. ఈరోజు అధికారం ఉంటుంది, రేపు పోతే అప్పుడు పరిస్థితి ఎట్లుంటుందో ఇప్పుడు చూపిస్తాడు. ఈ అధికారాన్నే ఈ రాజకీయాన్నే పాతాళంలో పాతి పెడతాడు మా నాయన. ఎందుకంటే వచ్చి పాదాల కింద తొక్కుతాను. రాజకీయం నుంచి వ్యవస్థలన్నీ నాశనమైన ఈరోజు ఎన్ని రేట్లు ట్యాక్సులు రకరకాలుగా మీకు జీతపత్యాలు లక్షల్లో కోట్ల ఖర్చు మీకు జీతం ఇవ్వాలా, తర్వాత మీ అలవెన్స్లని భరించాలా, మళ్ళీ మీరు 5 ఏళ్ళు రేట్ అయితే జీవితాంతం పింఛన్ ఇవ్వాలా, మీకు మళ్ళీ క్వార్టర్స్లో ప్లేస్లు ఇవ్వాలి. ఎందుకు నాన్న ఇవన్నీ మాకు అవసరమా? మీరు సేవ అంటే ఏముండదు. మా డబ్బులు మాతో వసూలు చేసి ముక్కిపిండి మా డబ్బులతో పని చేసి మీకు సేవ చేసినామంటే ఎట్లయితుందన్న? రకరకాల ట్యాక్సులు జరుపుల జనాలతో సేకరించి మళ్ళీ మీకు పథకాల పేరు పెట్టి మీకు బొమ్మలు వేసుకునికే 1000 కోట్లు 100 కోట్లు మళ్ళీ మీ పేర్లు వేసుకుని దేవుళ్ళు అయిపోతున్నారు. అసలైన దేవుడు ఎవరు? సూర్యుడు, చంద్రుడు, ఇంద్రదేవుడు, వర్ణదేవుడు, వాయుపుత్రుడు, అగ్నిదేవుడు, అనుపడిస్తాం, భూదేవి, గంగమ్మ దేవి. వీళ్ళు విగ్రహాలు ఎవరైనా పెట్టి పాలాభిషేకం చేసి చూసినామా? రాక్షసులు పెట్టి పూజ చేస్తారు. వీళ్ళ మన దేవుళ్ళు రాబోయే రోజుల్లో